పాకిస్తాన్ కు చెందిన 100 మంది భద్రతా సిబ్బంది కిడ్నాప్ కావడం కలకలం రేపుతోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని వేర్పాటువాదులు పాకిస్తాన్ ట్రైన్ ను హైజాక్ చేశారు. అందులో ఉన్న 100 మంది పాకిస్తాన్ భద్రతా సిబ్బందిని తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో 6 మిలిటరీ సిబ్బంది మృతి చెందినట్లు BLA వెల్లడించింది. వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత ప్రకటించుకుంది. సెలవుల దృష్ట్యా బలూచిస్తాన్ లోని క్వేటా నుంచి పాకిస్తాన్ లోని పంజాబ్ కు రైల్లో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నీలిమ, పాకిస్తాన్ లో బలూచిస్తాన్ సంక్షోభం ముదురుతోంది. రోజు రోజుకి పాకిస్తాన్ భద్రతా బలగాలను బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA బంధించింది. ఏదైతే జాఫర్ ఎక్స్ప్రెస్ ను పట్టాలు తప్పించి ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ లో వెళ్తున్నటువంటి పాక్ భద్రతా సిబ్బందితో పాటు కొంతమంది ప్రయాణికులను కూడా తమ అదుపులో తీసుకున్నట్లుగా BLA కొద్దిసేపు క్రితం ప్రకటించింది. మస్కట్, దాదర్, బోలన్ ప్రాంతాల్లో BLA ఈ మెరుపులాటను చేస్తోంది. రైలు నుంచి 100 మందిని తమ వెంట తీసుకెళ్లి BLA తన అదుపులో ఉంచుకుంది. జాఫర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పించి అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. BLA బందీలుగా ఉన్న వారిలో పాకిస్తాన్ మిలిటరీ, అదేవిధంగా పోలీస్, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ISIకి చెందినటువంటి అధికారులు, సిబ్బంది కూడా ఉన్నారు. అందరూ కూడా సెలవుల్లో పంజాబ్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ వెళ్తుండగా ఈ మెరుపుదాడి జరిగింది. తమపై సైనిక చర్య చేపడితే తప్పకుండా బందీలను హతమారుస్తామని కూడా హెచ్చరించారు. ఇప్పటికీ 6 హతమార్చినట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికైతే బలూచ్ వేర్పాటువాద ఉద్యమం ఊపందుకుంటోంది. ఏదైతే ఈ చైనా ఇటీవల పాకిస్తాన్ చైనా ఆర్థిక కారిడార్ లో భాగంగా గోదావరి పోర్టును అభివృద్ధి చేయడం కూడా ఈ సమస్యను మరింత ముదిర్చిందని చెప్పొచ్చు. ఈ యొక్క కారిడార్ ద్వారా ఏదైతే బలూచిస్తాన్ లో ఉన్నటువంటి ఖనిజ సంపదను తరలించుకొని పోవడానికి పాకిస్తాన్ కుట్ర చేస్తుంది అన్నది తాజాగా బలూచిస్తాన్ ఉద్యమకారులు చెప్తున్నటువంటి మాట. బలూచిస్తాన్ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం, అదేవిధంగా బలూచ్ వేర్పాటువాది మధ్య దశాబ్దాలుగా ఈ యొక్క సంక్షోభం కొనసాగుతుంది. ఈ విభేదానికి చారిత్రక, రాజకీయ, ఆర్థిక, భౌగోళిక కారణాలు కూడా ఉన్నాయి. 1947లో భారత ఉపఖండ విభజన సమయంలో బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది. అయితే 1948లో పాకిస్తాన్ బలూచిస్తాన్ ను తనలో కలిపేసుకుంది. అప్పటి నుంచి కూడా అక్కడ స్థానిక గిరిజన తెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేర్పాటువాదులు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అంగీకరించకుండా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. బలూచ్ ప్రజలు తమను బలవంతంగా పాకిస్తాన్ లో చేర్చేసుకున్నారని ఇప్పటికీ కూడా నమ్ముతున్నారు. అయితే గత 7 దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ బలూచ్ వేర్పాటువాద ఉద్యమం కొనసాగుతూ ఉంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ BLF, బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ BRA ఉగ్రవాద ఏర్పాటువాద సంస్థలు కూడా ఏర్పడ్డాయి. వీటి లక్ష్యం ఒకటే, బలూచిస్తాన్ ను స్వతంత్ర రాజ్యంగా, స్వతంత్ర దేశంగా గుర్తింపు తీసుకురావడం అనేది. పాకిస్తాన్ సైన్యం తరచూ బలూచ్ తిరుగుబాటు సమూహాల మీద సైనిక దాడులు ప్రతిసారి కూడా చేస్తూ ఉంది. అయితే తాజాగా పాకిస్తాన్ చైనా ఆర్థిక కారిడార్ CPEC అని చెప్తారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఎక్కువగా బలూచిస్తాన్ లో అధికంగా ఖనిజ సంపదలు ఉన్నాయి. పెట్రోలియం, గ్యాస్, బొగ్గు, అదేవిధంగా బంగారం వంటి ఖనిజాలు కూడా అధికంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా స్థానిక బలూచ్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా ప్రభుత్వం తమ సంపత్తిని దోచుకుంటుందన్నది ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే ఇది కొంత అంతర్జాతీయ సమస్యగా మారే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్ పై కూడా అంతర్జాతీయ ఒత్తిడిని తీసుకొచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ.